అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. పాడుతా తీయగా చల్లగా హలో అందరికీ నమస్తే. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ సిచ్యువేషనల్ సాంగ్స్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్ కి వెల్కమ్. పాడుతా తీయగా చల్లగా తెలుగు సినిమాల్లో నుంచి కొన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ పాడి వీళ్ళు పోటీ పడబోతున్నారు. ఫైనల్స్ లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న మొదటి విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతికి అందజేయనున్నారు. అలాగే ఫస్ట్ రన్నర్ అప్ కి 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు. 1 లక్ష రూపాయలు కీరవాణి గారి తరఫు నుంచి అండ్ 4th ప్లేస్ కంటెస్టెంట్ కి కీరవాణి గారి సంగీతంలో పాడే అవకాశం అండ్ 5th ప్లేస్ కంటెస్టెంట్ కి కీరవాణి గారి బృందంలో ఒక భాగంగా వాళ్ళ గ్రూప్లో చేరి మ్యూజిక్ నేర్చుకొని మ్యూజిక్ పాడుతూ ట్రావెల్ విత్ కీరవాణి గారు అండ్ హిజ్ మ్యూజిక్. సో గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. But ఈ సిచ్యువేషనల్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి జయరామ్. ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు పితికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు పితికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం కొడవల్లేలా మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు. ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు పితికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ మన్నే చివరికి గెలిచేది అది మరణంతోనే
తెలిసేది కష్టం చేసి కాసు గడిస్తే నీవే దానికి యజమాని. కోట్లు పెరిగి కొవ్వు బలిస్తే డబ్బే నీకు యజమాని. జీవిత సత్యం మరువకురా, జీవితమే ఒక స్వప్నమురా. ఒకడే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు. పిటికితలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకడే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు. పిటికితలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. భూమిని చీల్చే ఆయుధమేలా, పువ్వుల కోసం కొడవల్లేలా. మోసం ద్వేషం మరచిన నాడు, ఆనందాలే విరియును చూడు. గాలి మనది, ప్రకృతి మనది, తన పరభేదం ఎందుకు వినరా. గాలి మనది, ప్రకృతి మనది, తన పరభేదం ఎందుకు వినరా. కాలచక్రం నిలవదురాయి, నేల స్వార్థం ఎరగదురా. పచ్చని చెట్టు, పాడే పక్షి, ఇరులు చెరులు ఎవరివి. మంచిని మెచ్చే గుణమే ఉంటే ముల్లోకాలు అందరివి. జీవితం అంటే పోరాటం, అది మనసుకు తీరని ఆరాటం. ఒకడే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు. పిటికితలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకడే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు. పిటికితలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. భూమిని చీల్చే ఆయుధమేలా, పువ్వుల కోసం కొడవల్లేలా. మోసం ద్వేషం మరచిన నాడు, ఆనందాలే విరియును చూడు. Judges, over to you. జయరామ్ సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ. బాలుగారే కదా పాడింది ఇది ఒరిజినల్. అవును సార్. గాలి మనది, ప్రకృతి మనది. అది డెఫినెట్గా ఆయన ఇక్కడ ఉంటే సరి చేసేవాడు. ప్రకృతి అనకూడదు, గాలి మనది ప్రకృతి అనాలి. ప్రకృతి అనకూడదు. వాళ్ళు అక్కడ ఇన్సిస్ట్ చేసి ఉంటారు అలాగ పాడమని. సార్. మామూలుగా అయితే ప్రకృతి అనకూడదు, అది అరుకారం కదా. ప్రకృతి అని తేల్చి వెళ్ళాలి. అది ద్వితాక్షరం కాదు. జస్ట్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్. ఆ ట్యూన్ అడ్జస్ట్ చేయడం కోసం అట్లాగా వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే ఒకసారి మనం ఇన్సిస్ట్ చేస్తే మనం ఏం చేయలేము. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అభినందనలు. జయరామ్ సార్. బాగా పాడావు. మొదటి చరణంలో మట్టి మీద మనిషికి ఆశ, మనిషి మీద మట్టికి ఆశ, మట్టే చివరికి గెలిచేది, అది మరణంతోనే తెలిసేది. తెలిసిన ఒక తాత్వికతే కానీ చాలా చాలా అందంగా కవిత్వీకరించారు. తమిళ్లో ఉన్న భావాన్ని రాయడం కూడా తెలుగులో మంచి పదాలు ఎంపిక చేసుకుని బాణీకి అనుగుణంగా రాయడం కూడా గొప్ప కళ. భువన్ చంద్ర గారు ఆ కళలో నిష్ణాతులు. ఎన్నో మంచి పాటలు అనువదించారు తెలుగులోకి. మనస్ఫూర్తిగా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నా. నువ్వు బాగా పాడావు, కానీ అద్భుతంగా పాడావు అని అనలేకపోతున్నా. మోసం ద్వేషం మరచిన నాడు, ఆనందాల విరించుడు 2 సార్లు కూడా వేరే ఇంకేదో ఉందేమో అనిపించింది నాకు. ఆనందాల విరియును చూడు సరిగ్గా లేదేమో అని అనిపించింది సందేహం. ఒకసారి నువ్వు మళ్ళీ విను. అద్భుతంగా పాడాల్సిన పాట ఇది అని అనిపించింది. పాడావు, ప్రయత్నించావు. అంతవరకు అయితే ఆ ప్రయత్నం లోపం లేదు. ఇంకా
కొంచెం సాధన చేయాలనిపించింది అంతే. థ్యాంక్ యూ. జయరామ్, వన్ ఆఫ్ ది సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. ఇది తమిళ్లో తీసిన సినిమా తెలుగులోకి డబ్ చేశారా అవి ఇవి అన్ని ఏమి పట్టించుకోకుండా ఎప్పుడు టీవీలో వచ్చినా కూడా చూసేటటువంటి సినిమా ముత్తు కదా. సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ దెన్ వాట్ అ ఓపెనింగ్ సాంగ్. డల్ అవ్వడానికి కారణం ఎందుకనో శృతి కన్సిస్టెన్సీ లేదనిపించింది. శృతిలో అక్కడక్కడ చేరకపోవటం రకరకాల కారణాలు కావచ్చు. సో అలా ఏదో కొంచెం ఎక్కడో కొంచెం సింక్ మిస్ అయింది అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దిస్. అంటే ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్. బట్ నీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా నువ్వు పాడగలిగే మ్యూజిషియన్వి, నువ్వు మంచి గాయకుడివి. బట్ కొంచెం తగ్గిందేమో అనిపించింది. వెల్ డన్ రా. థ్యాంక్ యూ. గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. సిచ్యువేషన్ సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ శ్రీనివాస్. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి, కళలాంటి బ్రతుకు కడతోటి నింపి, బలపన్న తీపి తొలిసారి చూపి, ఎదలోని సెగలు అడుగంట మాపి, నులివెచ్చనైనా ఓదార్పు నీవై, శృతిలయలాగా జత చేరినావు. నువ్వులేని నన్ను ఊహించలేను, నా వేదనంతా నివేదించలేను. అమరం అఖిలం మన ప్రేమ, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. నీ పెదవి పైన తడియా, నీ కనులలోన తడిచేర నీకు, నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు, అది వెల్లువల్లే నన్ను ముంచ నీకు. ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా, మహాసాగరాలే నిన్ను మింగుతున్నా.
ఈ జన్మలో నా ఎడబాటు లేదు 10 జన్మలైనా ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. శ్రీనివాస్, ఇప్పుడు ప్రేమ్ నగర్లో ఎవరి కోసం అనే ఒక క్లైమాక్స్ సాంగ్ ఉంది. నీ కోసం వెలసింది ప్రేమ మందిరం లాగా ఎవరి కోసం, అందులో ఆయన విషం తాగి మొత్తం అంతా ఆ ట్రబుల్లో పాడేటప్పుడు వాయిస్ చోక్ అవ్వడం, ఇది ఇప్పుడు నీకు అనుకోకుండా చోక్ అయిందా లేదా? నేనంటే ఒరిజినల్ నేను వినలేదు, నాకు ఒరిజినల్గా లేదు సార్. అది ఒరిజినల్గా మొత్తం అంతా ప్లెయిన్గా పాడారా? బాలుగారు పాడింది. యాక్చువల్గా ఇది ఒక ఎమోషనల్ సాంగ్. ఇది ఇంత ఉండదు, కొద్దిగా ఉంటుంది. కొద్దిగా ఉంటుంది కానీ ఇంత ఉండదు. ఇంత ఉండదు. నువ్వు కావాలని యాడ్ చేసావు అది. ఐ థింక్ హి గాట్ ఎమోషనల్ అనుకుంటా. సంథింగ్ గోయింగ్ ఆన్. ఇదే ఒక పాట అందాలలో అహో మహోదయ, దానిలో వచ్చింది అనుకో ఎఫెక్ట్, అది పాటను పాడు చేస్తుంది అంతే కదా. ఈ పాటకు అది అనుకోకుండా కంట్రిబ్యూట్ చేసింది. సో ఎండ్ రిజల్ట్ చూసుకుంటాం తప్ప అది ఎందువల్ల అవన్నీ మేము ఆ డీటెయిల్స్లోకి వెళ్ళాం. ఎనీవే, పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఈ మెలడీ, ఈ లిరిక్ నేను ఎమోషనల్ అయిందా లేకపోతే ఇస్ దర్ ఎనీథింగ్ గోయింగ్ ఆన్? లేదు సార్, అంటే సాంగ్లో ఉంటుంది. అండ్ పుట్టుగా అమ్మ నాన్న ఇస్తారు, ప్రపంచాన్ని అంతా అమ్మ నాన్న చూపిస్తారు. అమ్మ నాన్న లేని తర్వాత ఎవరు చూపిస్తారు? అంటే వాళ్ళు లేరు కాబట్టి నాకు ఇప్పుడు నా ప్రేయసి, నా భార్య. అందుకని ఈ పాట నాకు పాడాలంటే కొంచెం ఫస్టే భయపడ్డాను. సో హ్యాపీ టీయర్సే అంతే సార్. అంటే ఆమె ఉండడం నా లైఫ్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నన్ను ఇంతవరకు అంటే మా నాన్న వాళ్ళు సక్సెస్ చూసారో లేదో తెలియదు కానీ మా ఆవిడ దగ్గర నుంచి చూస్తుందని అనుకుంటున్నా. తను వచ్చిందా? తను ఇవాడు వచ్చిందా? వచ్చింది. తన పేరేంటి? స్నేహ సార్. స్నేహ, ఐ యు ఓకే? ఆమె చాలా గట్టిది సార్. మన అబ్బాయిలో ఎప్పుడు వీక్ కదా, మనం ఎప్పుడు వీక్. స్నేహ, యు వాంట్ టు కమ్ హియర్? బాగా పాడాడా మీ వాడు? చాలా ఎమోషనల్ సార్, ఎప్పుడైనా కూడా సెన్సిటివ్. నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? ఎప్పుడో చెప్పేసాను, ఈ అమ్మాయి లేకపోతే నేను లేను. లవ్ మ్యారేజ్ మా మామ వాళ్ళు ఒప్పుకున్నారు. సో అరేంజ్ అంటే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్ళతో చెప్పినప్పుడు మా నాన్న బతుకున్నప్పుడు కూడా చెప్పాను. ఏమైందమ్మా నాన్నగారికి? ఏమైంది? నాన్నగారికి కొంచెం హెల్త్ బాగాలేదు మేడం. అప్పుడు వేరే కాంపిటీషన్లో పాడుతుండే. సో అప్పుడు చెప్పకుండా అలా దాచిపెట్టుకున్నాడు. అంటే శ్రీనివాస్ మళ్ళీ తెలిస్తే బాధపడతారని. ఆ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత నాన్న చనిపోయారు. అంతకుముందు అమ్మ చనిపోయారు. సో ఆ దగ్గరుండి చూసుకునేది ఎవరంటే పెళ్లి కాకముందు నుంచి కూడా అన్ని ఏమై చూసుకునేది. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు ఆగంగా కనిపించినటువంటి శ్రీనివాస్ ఒక్క పాట ఇంత కదిలించింది అంటే అది పాటలో ఉన్న మహత్యమా, ఆ పాటకి అన్వయించుకున్న అమ్మాయి మహత్యమా, వాట్ ఎవర్ ఇట్ మే బి. రియల్ ఎమోషన్ అనేది ఇవాళ చూస్తున్నాం శ్రీనివాస్లో. స్టేజ్ మీదకి వస్తాడు,
అలా ఏదో మైక్ పట్టుకుంటాడు, అటు ఇటు ఇటు అటు ఏదో చేసేస్తూ ఉంటాడు, కుదురుగా ఉండడు. కానీ మనసులో ఇంతుందా ఒక్క పాట ద్వారా తెలియజేసావు నువ్వెంత సెన్సిటివ్ అనేది. ఆ సెన్సిటివిటీ ఆర్టిస్ట్ అన్న ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఇంత టఫ్ వరల్డ్లో, ఇటువంటి సొసైటీలో గుండె రాయి చేసేసుకొని అసలు ఏ ఫీలింగ్స్ లేకుండా మనిషిలో ఉండాల్సినటువంటి సెన్సిటివిటీస్ అన్నీ పోగొట్టుకొని బతకమని చెప్తూ ఉండటం సహజం. కానీ అది వేరే ఫీల్డ్స్లో పనికొస్తుందేమో, కానీ ఆర్టిస్ట్ అన్నవాడికి పనికిరాదు. ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ పదిలంగా కాపాడుకోవాలి, సెన్సిటివ్గా ఉండాలి. నువ్వు ఉన్నావు, యు ఆర్ ఎ గుడ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీను సార్ బాగా పాడావు, నిజంగా బాగా పాడావు సార్. రెండో చరణంకి వచ్చేసరికి ఇంకా తెలిసిందే కదా, అంటే ఉద్వేగం ఉండడం తప్పు కాదు, ఉద్వేగానికి లోను కావడం తప్పు కాదు, ఉద్వేగాన్ని కనబరచడం తప్పు కాదు. కానీ ఇది నా సలహా ఏంటంటే ఉద్వేగంలో పడి ఉద్యోగాన్ని మర్చిపోవడం తప్పు. సార్ నువ్వేంటంటే బాగా పాడుతున్నావు, అంతా బాగుంది, లోపల నుంచి వస్తుంది, కానీ ఆ వచ్చే క్రమంలో కొన్ని పొరపాట్లు జరిగాయి, అది నీకు తెలుసు. కాబట్టి అలా జరగకుండా ఉద్వేగాన్ని పాడుతున్నప్పుడు అదొక నటనగా భావిస్తే ఇంకా రాణిస్తుంది, పాట రాణిస్తుంది. అదొకటే నా సలహా. ఖచ్చితంగా ఎవరి గతం, నీకో గతం, నాకో గతం, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గతం ఉంటుంది, ప్రత్యేకమైన గతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కష్టాలు, సుఖాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. దాన్ని దాటుకొని దిగమింగుకొని మనకు అవకాశం వచ్చినప్పుడు మనం పాడాలి, మనల్ని మనం నిరూపించుకోవాలి, అంతే. షూర్ సార్. సరేనా? థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సిచ్యువేషనల్ సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గాయత్రి దేవి. చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముత్తగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు
కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మండపాన. గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లి ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? అనుకొని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి. తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. చందామామ చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెల రాజుని చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ పన్నెలు చాలమ్మా, మా అన్నుల విన్నపు సరిగా లేవని వెలవెలబోవమ్మా. జడ్జెస్ జిక్కి గారితో పాడే అవకాశం లభించినటువంటి పాట ఈ పాట. ఆవిడతో పాట పంచుకునే అవకాశం ఇచ్చారు మణిశర్మ గారు. వారికి మరోమారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్గురం పాడాం. జిక్కి అమ్మ పాడారు, తర్వాత సంధ్య గారు పాడారు, సుశీల గారి కోడలు, నేను పాడాను. ముగ్గురు లైన్స్ నువ్వు ఒక్కదానివే పాడావు, ముగ్గురి భారం నువ్వు ఒక్కదానివే మోసావు. చాలా చక్కగా మోసావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఈ పాట పాడుతా తీగ వేదిక మీద మీరు పాడుతూ ఉంటే నేను ఇక్కడ కూర్చోవటం, భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు అనడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. గాయత్రి సార్ చాలా చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. దాదాపు 70 ఏళ్ల క్రితం వచ్చింది అనుకుంటా ఆ పాట. ఏంటి కళ్యాణము చూతమురా రండి. ఆ పాట తర్వాత అంత తెలుగు లోగిళ్లలో అంత ప్రాచుర్యం పొందిన పాట ఈ కాలంలో ఈ పాట ఒక్కటే. పెళ్ళంటే గుర్తొచ్చేది ఆ పాట, మళ్ళీ ఇప్పుడు ఈ పాట. ఈ పాట సృష్టికర్తలైన మణిశర్మ గారికి, శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పాడిన సునీత గారు, జిక్కి గారు, సంధ్య గారు, వీళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు. నువ్వు చాలా 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 బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నీకు నా అభినందనలు కూడా. థ్యాంక్ యూ సార్. గాయత్రి చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇందులో కోరస్ లైన్స్ వస్తాయి మధ్య మధ్యలో వస్తుంది. అందులో రెండవ ద్వితీయార్థంతో నేను ఏకీభవించినప్పుడు అది అనవసరం అనిపిస్తుంది నాకు. అది వచ్చినప్పుడల్లా కొంచెం బరువుగా అనిపిస్తుంది. బట్ అది నీ ప్రాబ్లం కాదు. అది అది వదిలేస్తే నువ్వు చాలా చక్కగా పాడావు. మంచి పాట, అద్భుతంగా పాడావు. అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారు, పెళ్లి విషయం వచ్చింది కాబట్టి, పెళ్లి పాట విన్నాం కాబట్టి, మీ పెళ్లి వివరాలు, మీ సందడి ఎలా జరిగింది, మీ పెళ్ళి ఎలా జరిగింది, ఏ పాటలు మీరు ప్లే చేసుకున్నారు, అట్లాంటి వివరాలు అడుగుతున్నారు సార్. నా పెళ్ళి మూకాంబిక కళ్యాణ మంటపం అనే వలసరవాకంలో జరిగింది. జరిగినప్పుడు మా గురుగారు చక్రవర్తి గారు వచ్చారు, కానీ ఆయన రాలేదు. అదొక విశేషం. ఆయనకి హైట్స్ అంటే భయం. ఆయన ఫ్లైట్ చేయాల్సి వచ్చినప్పుడు లిక్కర్ తీసుకునేవారు మత్తు కోసం. కంప్లీట్ పాస్ అవుట్ అయినట్టు ఆల్మోస్ట్ ఆయన నడిపించి తీసుకెళ్ళడం అసిస్టెంటు. అంత ఎత్తుకి ఫ్లైట్ ఎగురుతుంటే ఆయన తట్టుకోలేరు. సో నిద్రపోయి లేచేసరికి ల్యాండ్ అయి ఉంటుంది. అట్లాగే 5th ఫ్లోర్, 6th ఫ్లోర్, 2nd ఫ్లోర్ కూడా ఆయన ఎక్కరు. ఆయన వచ్చారు. ఈ మూకాంబిక కళ్యాణ మంటపంలో 2nd ఫ్లోర్లో పెళ్ళి అంచేత కిందకు వచ్చారు. నేను కిందకి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. నేను సారీ అమ్మ, పైకి నేను కళ్యాణ మంటపం వరకు నేను రాలేను అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అదొక విశేషం. ఇంకేముంది, పాటలు పాడుకోవడం ఏముంది, నాకు ఇష్టమైన రాగాలు వాయించమని చెప్పాను. మన నాదస్వర విద్వాంసులు వచ్చారు. నాకు షణ్ముఖప్రియ వాయించండి, తర్వాత షహన వాయించండి, ఇట్లా నాకు ఇష్టమైన రాగాలు. నేను మ్యూజిషియన్ కాబట్టి వాళ్ళు వాయించేది నేను ఎవరు విన్నా వినకపోయినా నేను వింటాను కాబట్టి, సో నేను ఇష్టమైన రాగాలు వాయించమని వాళ్ళని అడిగాను. కళ్యాణ రాగం ఒకటి, శివరంజన మాత్రం వద్దని చెప్పాను. శివరంజన రాగం గురించి ఒక చిన్న ఇది చెప్తాను. శివరంజన రాగం అనుకోకుండా నా చెవిలో పడిన ప్రతిసారి కూడా వెంటనే ఒక మరణ వార్త వినాల్సి వస్తుంది. అది చాలాసార్లు ప్రూవ్ అయింది. హాస్పిటల్ వాళ్ళ యానివర్సరీ ఎక్కడో సెలబ్రేట్ చేస్తుంటే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఏదో ఆర్కెస్ట్రా వాళ్ళు ఏదో పెర్ఫామ్ చేస్తున్నారు. అబ్బని తీని దెబ్బ పాడారు వాళ్ళు. అది శివరంజన్ రాగం. నేను ఇంటికి వస్తూ ఉండగా వేటూరు గారు మరణ వార్త నాకు వచ్చింది.
వెంటనే ఇంటికి వెళ్లకుండా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి వేటూరి గారి భౌతికాయాన్ని దర్శించి రావాల్సి వచ్చింది. తర్వాత పిలిస్తే పలుకుతా అనే సినిమాకి మేము కునాస్ గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంది ఇక్కడ, విజయ్ చంద్ర గారు ప్రొడ్యూసర్. పిలిస్తే పలుకుతా, అదే సాయిబాబా క్యారెక్టర్ ఉంటుంది. దానికి గాను సీతారామ శాస్త్రి గారు వచ్చి అక్కడికి మేము చాలాసేపు వెయిట్ చేసాం ఆయన కోసం. ఆయన వచ్చి ఆయనే లిరిక్ రాసి ఆయనే కవి రాసిన ట్యూన్ వినిపించేస్తున్నారు చొరవగా. ఆయన మొదలెట్టారు ఆపండయ్యా అంటానికి లేదు నాకు, ఎందుకంటే ఆయన ఆవేశంలో పాడుతున్నారు శివరంజన్ రాగంలో. పాడుతూ ఉంటే అక్కడ టీవీ ఆన్లో ఉంది. ఆ టీవీ ఆయన పాడటం మొదలుపెట్టారు, టీవీలోంచి స్క్రోలింగ్ వస్తుంది, చక్రవర్తి గారు తనువు చాలించారని చెప్పి. ఆ రోజు కరెక్ట్గా పాడుతున్నారు. పాడడం ఏంటి, ఆయన చక్రవర్తి గారు డెత్ న్యూస్ నేను వినాల్సి వచ్చింది. చక్రవర్తి గారి విషయంలో అది జరిగింది, వేటూరి గారి విషయంలో ఇంకా చాలామంది మీకు తెలియదు. వాళ్ళంటే మనకు తెలుసు, వాళ్ళు సెలబ్రిటీలు. ఇంకా మీకు తెలియని వాళ్ళు చాలామంది శివరంజన్ రాగం వింటమేంటి, నాకు ఒక డెత్ న్యూస్ వస్తుంది, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నేను అన్నమయ్య పాటకు పట్టాభిషేకం జరిగేటప్పుడు ఎవరన్నా శివరంజన్లో పాడుతుంటే నేను బయటికి వెళ్ళి టీ తాగి అయిపోయిందా నువ్వు వచ్చేవాడిని, వచ్చి విన్నట్టుగా నటించి మార్కులు వేసేవాడిని. సో ఇది శివరంజన్ చరిత్ర. ఈ శివరంజన్ రాగం తప్ప మీరు మంచి మంగళకరమైన రాగాలు వాయించండి అని చెప్పి నేనే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళి పీటల మీద కూర్చున్నా. ఇది అక్కడ పాడుకున్న పాటలు అంటే అక్కడ పాటలు ఎవరు పాడతారు ఆ రోజుల్లో, నాదస్వరం విద్వాంసులు, ఆ డోలు వాళ్ళు. ఇది ఇంకేమన్నా కావాలా విశేషాలు? అవును సార్, మీది మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అండి అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మీరు శ్రీమతి గారి కోసం ఏమైనా ఎప్పుడైనా పాట పాడారండి? పాట అంటే ఎదురుగుండా పాడను, రికార్డ్ చేసి ఇస్తాను. నాకు స్టూడియో ఇవన్నీ మన అందుబాటులో ఉంటాయి కాబట్టి రికార్డ్ చేసి నేను పాడి ఆయన చాలా ఒక 7-8 సార్లు ఇచ్చుంటా. ఒకసారి యూఎస్ షోకి వెళ్ళాం. యూఎస్ షోకి వెళ్తే అక్కడ వచ్చింది, తన బర్త్డే వచ్చింది. సో మన గీతామాధురి, రమ్య బెహ్రా వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకు ఒక పాట రాసి ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీరు పాడండి సర్ప్రైజ్గా అన్నాను, వాళ్ళతో పాడించాను. సార్ మీరు ఎప్పుడైనా పాడారా సార్? నేను పాడి రికార్డ్ చేసి ఎదురుగుండా ఎప్పుడు స్ట్రైట్గా పాడినా. ఏంటి స్వరాగ్ ఏదో అడగాలనుకుంటున్నావు సార్? రికార్డ్ చేసి వినిపించిన సాంగ్ ఏదైనా ఒకటి పాడతారా? నువ్వు నా భార్యవా? అక్కడే నేను స్ట్రైట్గా పాడలేదని చెప్తుంటే ఇక్కడ నేను స్ట్రైట్గా పాడతా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ అ స్పోర్ట్. నాకు ఈ వివరాలన్నీ షేర్ చేసుకుని అడగంగానే మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడానికి అండ్ షేర్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో వెరీ మచ్. అయితే ఇంకొక చిన్న ట్రివియా ఉంది. తప్పకుండా సార్. పెళ్ళైన తర్వాత నేను నా భార్యతో కలిసి గ్రీన్ రూమ్స్ ఉంటాయి అక్కడ కళ్యాణ మంటపంలో. ఆ గ్రీన్ రూమ్ కూర్చొని ఫస్ట్ తిన్నది ఏంటయ్యా అంటే సీతాఫలాలు ఇచ్చారు ఎవరో మాకు అక్కడ తినమని. సో ఆ సీతాఫలాలు మేము ఇద్దరం కలిసి తిన్నాం. అది ఒక ట్రివియా అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇవాల్టి ఈ సెకండ్ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీరామ్ చరణ్. కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నూలకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా? Oh yeah. Oh yes. చైలా 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 నేను వెంటబడ్డ పిల్ల పేరు లైలా. హే చైలా 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 నేను వెంటబడ్డ పిల్ల పేరు లైలా. హొయిలా హొయిలా హొయిలే హొయిలా నడక చూస్తే చిక్కు బుక్కు రైలా. గులాబీ లాంటి లిప్పు చూసి నా పల్స్ రేటే పెరిగింది. జిలేబీ లాంటి హిప్ చూసి నా హార్ట్ బీటే అదిరింది. పాలమీగడంటి రంగు చూసి నా రక్తం అంతా మరిగింది. నా ఏరియాలో ఎప్పుడు లేని లవ్ ఏరియా నాకు అంటుకుంది. ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా. అరే గోలా ఇది గోలా ఇది తీయనైన గోలా. హే మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా. అరే గోలా ఇది గోలా ఇది తీయనైన గోలా.
చైల 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 నేను వెంటబడ్డ పిల్ల పేరు లైలా తర్వాత ఏమైందన్నా? ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడు. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్. తన్ని చూసినాకనే డ్రింకింగ్ మానేసా, తెల్లవారుజామునే జాగింగే చేసా, దమ్ము కొట్టడం వదిలేసా, దుమ్ము దులపడం మాపేసా, పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా, ఇంటి ముందరే టెంటు వేసా, ఒంటికందిన సెంటు పూసా, మంచినీళ్ళ లారీ దగ్గర బిందు కూడా బ్లాక్ చేసా, ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో ఫేసు నా వైపు టర్నింగ్ ఇచ్చుకుంది, అదేమిటో మరి ఆ నవ్వుతో నా మనసంతా రవ్వాడేసింది. ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా, అరే గోలా ఇది గోలా ఇది తీయనైన గోలా, చైల 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 చైల. జీవితంలో దేని మీద ఆశపడను నేను, ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలీదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. కళ్ళలోన కలలు అన్నీ కథలుగానే మిగిలినే, కనులు దాటి రాను అంటూ కరిగిపోయనే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా, అరే గోలా ఇది గోలా ఇది తీయనైన గోలా, మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా, అరే గోలా ఇది గోలా ఇది తీయనైన గోలా, చైల 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 చైల. ఇదరా ఏంటిరా మీ కుర్రవాళ్ళ గోలా? చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో ఒక చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి ఆ అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలే తీయడం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్? ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా, చావు ఒక్కటే దారంటే ఇక్కడుండే వాళ్ళు ఎంతమందిరా, జీవితం అంటే జోక్ కాదురా, దేవుడిచ్చిన గొప్ప గిఫ్టురా, దాన్ని మధ్యలో ఖతం చేసే హక్కు ఎవరికి లేదురా, నవ్వయ్యరా చిరు చిందయ్యరా, అరే బాధ కూడా నిన్ను చూసి పారిపోద్దిరా, దాటయ్యరా హద్దు దాటయ్యరా, ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా. ఓ మాయా ఓ మాయా ఈ లైఫ్ అంటే మాయా, అరే గోలా ఇది గోలా ఈ లైఫ్ అంటే గోలా, మాయా ఓ మాయా ఈ లైఫ్ అంటే మాయా, అరే గోలా ఇది గోలా ఈ లైఫ్ అంటే గోలా. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఊ ఆ ఊ ఆ, వాట్ ఆ సాంగ్! ఎంత ఎనర్జీ ఉంటుంది ఈ పాటలో. ఈ సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను సోనాలి బింద్రే గారికి డబ్బింగ్ చెప్పాను. అప్పుడు అనుకోకుండా చిరంజీవి గారు డబ్ చేస్తున్నారు. ఆయన షూటింగ్ గ్యాప్లో వచ్చి శబ్దాలయ స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్నారు. ఆ టైంకి నేను నా కాల్ షీట్ అనమాట. ఆ టైంకి నేను ఎంటర్ అయ్యాను స్టూడియోలోకి. ఆయన బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్నప్పుడు ఈ సెడ్ ఏ రా 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 ఇప్పుడే వచ్చావు కదా నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి స్టూడియో లోపలికి తీసుకెళ్ళి ప్లే చేయండి ఆ సీన్ అని అంటే
సోనాలిని ఫస్ట్ టైం ఆయన చూసిన సీన్ గుర్తుందా? మీరు సినిమా చూసారా ఎవరన్నా? చూసావా నీ పేరంటే మాకు ఎంత ఇష్టమో అని, SUN సన్, ITHA ఐటా, సన్ ఐటా. ఆ ఇంట్రొడక్షన్ సీన్ చూపించారు. మేము కపుల్ ఆఫ్ సీన్స్ కలిసి డబ్బింగ్ చెప్పడం కూడా జరిగింది. ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నువ్వు పాడుతూ ఉంటే. ఇంత పెద్ద పాట, మొత్తం స్టోరీ ఉంటుంది. ఇందులో ఏం మెసేజ్ ఇచ్చావు నువ్వు లాస్ట్లో కదా? అవును మేడం. సో ఆ మెసేజ్ ఇచ్చే ప్లేస్లో ఉన్నావా, తీసుకునే ప్లేస్లో ఉన్నావా? అంటే తీసుకున్నాను మేడం. ఇప్పుడు ఇంకొంచెం తీసుకొని షేర్ చేస్తున్నాడు అందరు. షేర్ చేస్తున్నావా జ్ఞానం? కొంచెం నాకంటే తక్కువ ఏజ్ వాళ్ళకి, వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి షేర్ చేస్తాను మేడం. బాగా పాడావమ్మా, చాలా ఎనర్జెటిక్గా పాడావు. మిగతా పర్ఫార్మెన్సెస్కి అంటే ఏదైతే చాలా మంచిగా మర్యాదగా అవన్నీ మెయింటైన్ అవుతూ వస్తాయి నువ్వు పాడే ప్రతి జానర్లోనూ అన్నది కాస్త పక్కన పెట్టి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి, నీ పరిధి ఉంటుంది కదా దాన్ని దాటుకొని వెళ్ళి నువ్వు ఖచ్చితంగా దీన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేశావు, అందులో సఫలీకృతుడయ్యావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రామ్ చరణ్, బాగా పాడావు, చాలా హుషారుగా అనిపించింది పాట. థ్యాంక్ యూ సార్. ఈ పాట ఎలా పాడాలో అలాగే పాడావు. థ్యాంక్ యూ సార్. రామ్ చరణ్ బాగుందమ్మా. పాట పోర్షన్ నాకు బాగా నచ్చింది. డైలాగ్ పోర్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కంగారుగా కొంచెం అప్పచెప్పినట్టు ఉన్నాయి, కొంచెం టెన్షన్లో. బట్ అవి కొంచెం ఈజీతో చెప్పాలి. చిరంజీవి గారు చెప్పారు కదా అవన్నీ, ఆయనలో ఎంత ఈజీ ఉందో అందులో 50% అయినా వచ్చినా చాలా బాగుంటుంది. నువ్వేంటంటే అవి ఫ్లాట్గా ఉంది. సో ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు ఏదో తెలియనటువంటి టెన్షన్ నీలో ఇది ఏదో ఆవరించింది. బట్ యాజ్ అ సింగర్ నీ సింగింగ్ పోర్షన్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఓకేమ్మా, థ్యాంక్ యూ. చక్కగా పాడావు, అభినందనలు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. చరణ్, నాకు ఒక కంప్లైంట్ ఉంది. ఇంతవరకు ఇప్పుడు ఇది సిచ్యుయేషన్ సాంగ్స్ అని ఒక ఎపిసోడ్ పెట్టారు. ఏదన్నా ఒక ఎపిసోడ్ కీరవాణి గారి పాటలు పాడడం కాదు, కీరవాణి గారికి ఇష్టమైన పాటలు పాడడం అనేది ఒక ఎపిసోడ్ అన్న పెడితే నేను ఇక్కడికి వచ్చినందుకు నా జన్మ ధన్యం అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ నేను ఒక సర్వీస్, ఒక జాబ్ చేయడానికి వచ్చాను, డబ్బులు తీసుకుని ఒక జాబ్ చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళందరినీ పరీక్షించడం, వాళ్ళకి తగినట్టు మార్కులు వేయడం, నా అనుభవం ప్రకారం నాకున్న ఒక నాలెడ్జ్లో. బట్ నేను ఎంజాయ్ చేయాలంటే కూడా నాకు నచ్చిన పాటలు వీళ్ళు పెర్ఫామ్ చేయడం చాలా అవసరం. సో ఏదన్నా ఒకనొక ఎపిసోడ్కి వాళ్ళు ఏం పాడాలో నేనే రాసిస్తాను, అవి ప్రాక్టీస్ చేయండి. అవి నన్ను ఆ ఎపిసోడ్లో నేను చాలా, ఇప్పుడు ఇలా కూర్చున్నానా, సీట్ ఎడ్జ్ మీద కూర్చుని నేను హాయిగా నేను ఎంజాయ్ చేస్తాను. ఇది మీ రిక్వెస్ట్ మేరకు ఈటీవీలో పాడుతా తీయగా వేదిక మీద కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ రౌండ్ సెమీఫైనల్స్లో నేను ఇవాళ కన్ఫర్మ్ చేస్తున్నాను సార్. యూ డిడ్ అ గ్రేట్ జాబ్. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంకా మిగిలింది ఈ ఎలిమినేషన్ ప్రాసెస్. సెమీఫైనల్స్కి ముందు జరుగుతున్న ఎలిమినేషన్ ఇది. దీని తర్వాత 6 కంటెస్టెంట్స్తో సెమీఫైనల్స్ ఇన్ దిస్ సిల్వర్ జూబ్లీ సీజన్. సో మీరందరూ నా పక్కకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సెమీఫైనల్స్కి ముందు జరుగుతున్న ఆఖరి ఎలిమినేషన్. ఈ ఎలిమినేషన్ తర్వాత ఈ 8 మందిలో నుంచి 2 ఎలిమినేట్ అయితే 6 సెమీఫైనల్స్లోకి ఎంట్రీ అయ్యి ఈ పోటీలో కంటిన్యూ అవుతారు. సో ఈ 8 మంది 400 మార్క్స్కి పర్ఫామ్ చేశారు. అండ్ ఆ 400లో ఈ 4 రౌండ్స్ అయిన తర్వాత ద హైయెస్ట్ మార్క్ ఇస్ 381. 381 అవుట్ ఆఫ్ 400 గెలుచుకుని సెమీఫైనల్స్లోకి ఎంట్రీ ఇస్తున్న మొదటి కంటెస్టెంట్ ఈజ్ శ్రీలలిత. 358 out of 400. Second semi-finalist is Pranita. 350 out of 400 గెలుచుకొని సెమీఫైనల్స్లోకి 3వ స్థానంలోకి వెళ్తున్న ఆ సింగర్ ఇస్ కార్తికేయ. 347 మార్క్స్. 4th సెమీఫైనలిస్ట్ ఎవరు వెళ్తున్నారంటే గాయత్రీదేవి.
346 మార్క్స్తో ధర్మిశెట్టి శ్రీనివాస్ అండి. $343 marks out of 400 గెలుచుకొని 6th place and the last semi-finalist to enter Silver Jubilee season is Kirtan. Congratulations, all the best, and కంగ్రాచులేషన్స్ ఎందుకు అడగొచ్చు ఇంతవరకు వచ్చినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సింగింగ్ కెరియర్ అండ్ ఐ విష్ ఓన్లీ ద బెస్ట్ టు యూ అండ్ ఇన్ యువర్ మ్యూజిక్ కెరియర్. చరణ్, గుడ్ లక్ సార్. నా ఓవరాల్గా నా అబ్జర్వేషన్ వీళ్ళని ఈ కంటెస్టెంట్ని గమనించిన ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, జయరామ్ సింగింగ్ అనేది ఓకే, ఇట్స్ అ గాడ్ గివెన్ గిఫ్ట్, బట్ దానికన్నా గొప్ప విషయం మ్యూజిక్ ప్రొడక్షన్. సో మ్యూజిక్ ప్రొడక్షన్ స్కిల్స్ నీలో బాగా ఉన్నాయని నేను మ్యాషప్ రౌండ్లో కనిపెట్టాను. అంతకు ముందర కూడా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఉంది. కాబట్టి నీకు సింగింగ్ అంటే ప్యాషన్ ఉంటే ఉండొచ్చు, దానికి ప్రయారిటైజ్ ఎలా చేస్తానో నాకు తెలియదు కానీ, బట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ మ్యూజిక్ ప్రొడక్షన్ అండ్ యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. అండ్ రామ్ చరణ్, సిడ్ శ్రీరామ్ని ఆదర్శంగా తీసుకోమ్మా. నేను ఇంతవరకు సిడ్ శ్రీరామ్ వల్గర్ సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ పాడడం నాకు నేను వినలేదు. అతను ఒక లవ్ సాంగ్స్లో, ఒక మెలాంకలీ సాంగ్స్లో అతను పేరు తెచ్చుకుని టాప్లోకి వెళ్ళి చాలా రోజులు ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాడేమో నాకు తెలియదు, బట్ అతను పాడిందే పాట ఆడిందే ఆటగా చలామణి అయిందిగా. సో ఆ ఏరియాలో నువ్వు ఫోకస్ చేసి అన్ని జానర్స్ నేను పాడాలని చెప్పి అదేమీ మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోకుండా క్లాసికల్, మెలాంకలీ, మెలోడీ అనే జానర్లో నీకు మంచి పట్టుంది, నువ్వు దాని మీద ఫోకస్ చేయి. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ టు యూ. యాజ్ ఆల్వేస్ ప్రశంసాపత్రం అండ్ మొమెంటో. రామా స్వరాలాపని సరాగాలుగా శృతి లయలను సుధానాదని రసానందని. నెక్స్ట్ వీక్ నుంచి సెమీఫైనల్ స్టార్ట్ విత్ దిస్ 6 contestants. సో సెమీఫైనల్స్ మిమ్మల్ని అందరినీ కలుస్తున్నంత వరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా